అనగనగా శాంతిగిరి అనే గ్రామం మంచుతో కప్పిన పర్వతాల్లో ఉంది. అక్కడ మనుషులు, జంతువులతో స్నేహంగా జీవించేవాళ్లు. అక్కడ ఒక యువకుడు అరుణ్ తన స్నేహితుడు గజానే మంచు ఏనుగుతో ఆడుతూ పాడుతూ పెరిగాడు. ఒకరోజు అరుణ్ నానమ్మ కథ చెప్తూ ఉండగా ఒక చెడు మాంత్రికుడు నీలదుర్మార్గుడు మంచు గుహల్లో నిద్రిస్తున్నాడని చెబుతుంది. ఆ మాటలు నిజమయ్యాయి. ఒక పెద్ద మంచు తుఫానుతో ఓ గుహ తెరచింది. అందులోంచి చెడు మాంత్రికుడు మళ్లీ మేల్కొన్నాడు. అతని మాయ శక్తితో అడవి జంతువులను క్రూరంగా మార్చాడు. ఆ జంతువులు గ్రామంపై దాడి చేశాయి. అరుణ్, గజ ధైర్యంగా పోరాడి ఎదుర్కొన్నారు. అరుణ్ సాహసంని చూసి గ్రామ పెద్దలు అరుణ్ తండ్రి కూడా ఇదే మాంత్రికుడితో యుద్ధం చేశాడని నిజం చెప్తారు. అదే రోజు రాత్రి గదిలో అరుణ్ తన తండ్రి వదిలిన పాత మ్యాప్ను కనుగొంటాడు. అందులో శక్తివంతమైన శివాస్త్రం ఉన్న మందిరానికి దారి ఉంటుంది. అరుణ్, గజ, ధైర్యవంతుడైన ఎలుగుబంటి కలిసి ప్రయాణం మొదలుపెడతారు. మంచు గుహల్లో పులుల దాడి చేస్తాయి. అప్పుడు ఎలుగుబంటి అరుణ్ను కాపాడుతుంది, కాని అది మాంత్రికుడి మాయకు గురి అయ్యింది. అక్కడ అకస్మాత్తుగా మంత్రాలు వినిపిస్తాయి. అరుణ్ సోదరి మంత్రాలు జపిస్తూ మాయనుంచి జంతువులను విముక్తి చేస్తుంది. తర్వాత వాళ్లు మాయాలోయలో చిక్కుతారు. అక్కడే అరుణ్ తన తండ్రి ఆత్మను కలుసుకుని భావోద్వేగం అవుతాడు. నిజమైన శక్తి ప్రేమ, నాయకత్వం అని తెలుసుకుంటాడు. ముందుకు వెళ్లి శివాస్త్ర మందిరానికి చేరుకుని ఆయుధాన్ని పొందుతారు. చివరికి మంచు శిఖరాన్ని ఎక్కి చెడు మాంత్రికుడితో ఘోరమైన యుద్ధం చేసి మాంత్రికుడిని అదే గుహలో బంధిస్తారు. చివరగా శాంతిగిరి గ్రామం మళ్లీ వెలుగుతో నిండిపోతుంది. అరుణ్, తన సోదరి గజ, ఎలుగుబంటి వీరులుగా నిలుస్తారు. ఈ కథలో నీతి: నిజమైన శక్తి శరీరంలో కాదు, హృదయంలో ఉంటుంది. ప్రేమ, స్నేహం, ధైర్యం కలిసే అస్త్రం అది చెడును జయించగలదు.